బాగా యవ్వనావస్థగా ఉండేటప్పుడే ప్రాక్టీస్ చేయాలి. మీరు ఆ చపలం పోయేటానికి ప్రాక్టీస్ చేస్తే వృద్ధాప్యంలో చాలా సుఖంగా ఉంటుంది. మనకు తట్టలో అది వేసినప్పటికి కూడా దాన్ని ముట్టకూడదు. అప్పటి నుంచి మనం దానికి కంట్రోల్గా ఉండాలి. ఊరగాయ వేసినా కూడా చూడకూడదు దాన్ని. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు దాని మీద ఆశ పోతుంది. అప్పుడు నీకు సులభం. ఎప్పుడు ముసలివాడుగా అయినప్పుడు ముసలిదాని అయిపోతావే, అప్పుడు నీకు ఎంత సుఖంగా ఉంటుందో. 6వ సూక్తి ఇంకోపారి జ్ఞాపం చేస్తున్నాం. ఇక 7వ సూక్తి చెప్తున్నారు. యచ్చ కామ సుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్యేతే నారవాత షోడశీం కలాం. భూలోక సుఖాల మూట ఒకటి ఉంది. భూలోకంలో ఉండే సుఖాలు కొంత ఉన్నాయి. దేవలోక సుఖాల మాట ఒక మూట, అది వేరే ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. భూలోకంలో ఉండే సుఖాలు కొన్ని అయితే, ఇక పైలోకంలో ఉండేటువంటి సుఖాలు దేవలోకంలో చెప్పాలనేవి కానటువంటివి. వివరణ చేయటానికి చేత కాదు, అంత సుఖాలు ఉన్నాయట. అన్ని సుఖాలు ఈ రెండూ కలిపినా కూడా ఆశా వినాశం అనే సుఖంలో 16వ వంతుకు కూడా పనికి రావు. బా, ఆశ ఉంది కదా, దురాశ, ఇవి రెండూ కలుపుకున్నా కూడా కొంచెం కూడా నువ్వు నిరాశపడే పరిస్థితినే లేదు, నీకు రాదు. అవి రెండూ నీకు ఇచ్చిన అనుకోండి, పైలోక సుఖాలు, ఈ భూలోకంలో ఉండే సుఖాలు రెండూ కలిపి నువ్వు అనుభవించినా కూడా 16వ వంతు మాత్రమే. ఇంకా ఉన్నాయి 100లో, ఇంకా కావాలనిపిస్తుంది. చూడండి, కామం ఆశ అనేది, విద్యా ఆశ అనేది అపురూపం. అదొక్కటే నేను విన్నాను, ఒక్కరి దగ్గర మాత్రమే పురాణంలో విన్నా. భారద్వాజ్ మహర్షి ఎన్ని జన్మలు వచ్చినా ఇంకా నాకు కావాలా, ఇంకా నేను వేదాభ్యాసం చేయాలా, ఇంకా నేను వేదాంతం తెలుసుకోవాలా, ఇంకా ఆధ్యాత్మం తెలుసుకోవాలా, ఎన్నో జన్మలు ప్రసాదించాడు బ్రహ్మ. అది ఎంత బాగుంది, ఎంత ఆశ, అది అద్భుతమైనటువంటి ఆశ. మహారాష్ట్ర సంతులు మళ్ళీ జన్మ నాకుంటే మనిషి జన్మ నీవు నారాయణ స్మరణ చేసుకుంటా, నేను విఠ్ఠల స్మరణ చేసుకుంటా. ఇది ఎంత మంచి ఆశ అండి. కానీ అందరికీ 100కి 99.9 మందికి ఉండేది దురాశ, నాశనమయ్యేటువంటి ఆశ. నాశనమయ్యేది, రోగాలు వచ్చేది, తాపత్రయం పడేది, పాపాలు వచ్చే ఆశ అందరికీ ఉంది. అట్లా ఆశ అనేది ఎప్పటికీ చావదు. అందుకని మనం చంపుకోవాలా. యయాతి మహారాజు ఈ విధంగా ఆశాతత్వ సారాన్ని గ్రహించి పరిపూర్ణమైనటువంటి విరక్తుడై తన యవ్వనాన్ని కొడుకుకే ఇచ్చేసి తన భార్యలతో కలిసి తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఇక చాలు అని ఆ రాజఋషి భృగుతుంగము అనేటువంటి తపోవనంలో తీవ్రమైనటువంటి ఒక తపస్సు చేసి చివరికి ఉపవాస దీక్షావ్రతంలో యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైనటువంటి కథ ఇది. ధన్యః ప్రజావానాయుష్మాన్ కీర్తిమాంచ భవేన్నరః యయాతేశ్చరితం పుణ్యం పఠన్ శృణ్వన్నారాధిప. ఈ పవిత్రమైనటువంటి ఈ యయాతి చరిత్రను చదివిన, రాసిన, విన్న ఆ వ్యక్తి సంతానవంతుడవుతాడు, ఆయుష్మంతుడవుతాడు. సంతానవంతుడు అంటే కేవలం సంతానం పిల్లలు పుట్టడమని కాదు. సంతానవంతుడవుతాడు అంటే భగవన్ నామాన్ని వాడి నోట్లో వస్తుంది అని కూడా చెప్పచ్చు.
వాడికి అనిపిస్తుంది భగవన్ నామాన్ని చెప్పేటువంటి శక్తి వస్తుంది. ఇక సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుంది. సంతానం అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి భగవంతుడి యొక్క నామం, ఆ నామమే ఆత్మ సంతానం అని చెప్తారు దాన్ని. అదొక ప్రక్రియ ఉంది. ఆ సంతానం మన నోట్లో నుంచి వస్తూ ఉండాలి నామాలు. అటువంటి నామాలు వచ్చేటువంటి శక్తివంతుడవుతాడు. ఆ వ్యక్తి ఆయుష్మంతుడవుతాడు, కీర్తిమంతుడవుతాడు, ధన్యుడవుతాడు. యయాతి చరిత్రను చదువుకున్న వాళ్ళకి. ఓ జనమేజయ మహారాజా, ఇక యయాతి పుత్రుల వంశాలను వర్ణించవలసి ఉంది. వీరిలో పెద్దవాడు యదువు. ఈ యదువు యొక్క వంశంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. యదువంశ చరిత్రను చెప్పవలసి ఉంది మనకి. ఎందుకంటే మనం వచ్చే హరివంశానికి రావాలి కదా, కాబట్టి ఈ వంశాలంతా వినాల్సిందే, తప్పదు. ఈ మాటలు విన్న జనమేజయ మహారాజు వైశంపాయ మహర్షిని కొంచెం ఆపి, ఆయనకి విపరీతమైన డౌటు. ఆయన అన్నీ మొత్తము డీటెయిల్ తెలుసుకోక తప్పదు. జనమేజయ మహారాజు అన్నీ తెలుసుకోవాల్సిందే. అటువంటి సమస్య సందేహం వ్యక్తం చేస్తూ వైశంపాయన మహర్షిని ఆపి ఇలా అన్నాడు, మహర్షి, యయాతి పుత్రులు 5గురులోనూ పురు మహారాజు చివరివాడు అయినప్పటికీ ఈయనే ఉత్తమోత్తముడని, ఈయన వంశ పరంపరలో నుంచి పురువంశం ఏర్పడిందని, ఆ వంశంలోనే నేను కూడా జన్మించానని విన్నాను. పురువంశం నుంచే జన్మించాడు జనమేజయుడు. కనుక ముందుగా పురువంశ పరంపరను వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంటే తన వంశం ఇప్పుడు నాకు కావాలా. దీని తర్వాత ఇతర యయాతి పుత్రుల వంశ పరంపరను కూడా వినిపించవలనని నా ప్రార్థన అన్నాడు. ఇంకా అక్కడికి వదలలేదు, వాళ్ళది కూడా చెప్పు నాకు అన్నాడు. అది విని వైశంపాయనుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. మనం ఇప్పటి నుంచి సరే నువ్వు కోరుకున్నట్లుగానే ముందుగా నీ సొంత పరంపర అయినటువంటి పూర్వవంశ పరంపరను వర్ణించి మిగిలిన యయాతి పుత్ర వంశ శాఖలను కూడా ఎన్నెన్ని శాఖలు ఉన్నాయో తర్వాత చెప్తాను. ఓ జనమేజయ మహారాజా, మీ వంశ పరంపరలో జనమేజయుడను పేరు 4 మహాత్ములకుంది. ఇటువంటి పేర్లు నువ్వు చేరి, ముఖ్యంగా పురు మహారాజు యొక్క కొడుకు పేరు జనమేజయుడే, నీ పేరే ఆయనకు కూడా. అక్కడి నుంచి 10 తరాలు దాటాక రౌద్రాశ్వుడు అనేటువంటి మహాత్ముడు పుట్టాడు. ఈయన భార్య పేరు గృతాచి. ఈయనకి 10 మంది మగపిల్లలు, 10 మంది ఆడపిల్లలు పుట్టారు. ఈయన తన 10 మంది ఆడపిల్లలను అత్రి వంశంలో పుట్టినటువంటి ప్రభాకర మహర్షికి భార్యలుగా దానం చేసేశాడు. ఒకసారి రాహువు పగ పెంచుకొని సూర్యుడిని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు సూర్యుడు ఆకాశం నుంచి క్రిందికి జారిపడసాగాడు. దానివల్ల లోకానికి కొంచెం ఒక సెకండ్ చీకట్లు ఆవరించాయి లోకంలో, అన్ని లోకాలకి. అది గమనించినటువంటి ప్రభాకర మహర్షి తనలోని, అందుకనే ప్రభాకర మహర్షి అని పేరు, తనలోని ప్రభను అనగా వెలుగును సూర్యస్థానంలో నిలబెట్టి చీకట్లనంతా పోగొట్టాడు. పక్కలోనే ఉండేటువంటి ప్రభాకర ఋషి ఆయనకు అంత శక్తి ఉంది. అంతేగాక క్రింద పడుతున్నటువంటి సూర్యుడిని చూసి నీకు శుభమగుగాక అంటూ గట్టిగా ఆశీర్వదించాడు. దాంతో సూర్యుడు క్రింద పడటం మానేసి మళ్ళీ తన స్వస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రభాకర మహర్షి ఎవరు అనటానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఈ ప్రభాకర మహర్షి అత్రి గోత్రాలను బాగా వృద్ధి చేశాడు. స్వయంగా అత్రి మహర్షికి అండగా ఉండి అత్రి మహర్షి చేసే యజ్ఞాలకు సాక్షాత్తుగా దేవతలే ధన సహాయం అందించేలా చేశాడు.
ఈ ప్రభాకర మహర్షికి 10 మంది భార్యల వల్ల 10 మంది పుత్రులు కలిగారు. వాళ్ళంతా వేద పండితులై మహాతపస్సులుగా కీర్తి పొందారు. ఇదంతా రౌద్రాశ్వ చక్రవర్తి యొక్క పుత్రికా పరంపర అయినప్పటికీ అది మహర్షి పరంపర కనుక దానిని గురించి కొంచెం వివరంగా చెప్పాను. ఇక రౌద్రాశ్వపుత్రుల వంశాన్ని గురించి చెప్పాలి. రౌద్రాశ్వుడికి 10 మంది పుత్రులని చెప్పుకున్నాం కదా. వీరిలో కక్షేయుడి అనేవాడి వంశ పరంపర మాత్రం అవిచ్ఛిన్నంగా సాగింది. ఈ పరంపరలో 5వ తరం వాడి పేరు కూడా జనమేజయుడే, నీ పేరు గలవాడే. ఆ తర్వాత 5 తరాలకు జగత్ప్రసిద్ధుడైనటువంటి శిబి చక్రవర్తి జన్మించాడు. శిబి పేర్లు మనం విన్నాం. శిబి కూడా వచ్చాడు చూడండి ఈ వంశంలో. ఈయన తర్వాత 5 తరాలకు బలి అనేటువంటి మహానుభావుడు పుట్టాడు. బలి కూడా వచ్చాడు దీంట్లో. ఈ బలి వల్లే మీ వంశానికి కొంతకాలం పాటు బాలేయ వంశం అనే పేరు సాగింది. ఇక రౌద్రాశ్వ చక్రవర్తి యొక్క 10 మంది పుత్రులలో రుచేయుడు అనేటువంటి రాజు యొక్క వంశంలో కూడా చాలామంది మహాత్ములు పుట్టారు. ఈ పరంపరలో దుష్యంతుడు చాలా ప్రసిద్ధుడు. దుష్యంతుడు కూడా వచ్చాడు ఇక్కడ. ఈ దుష్యంతుడు సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి దేవదానవ యుద్ధంలో సహాయం చేసే అంత గొప్ప యోగి, వీరుడు కూడా. ఈ దుష్యంతుడు విశ్వామిత్ర మహర్షి పుత్రిక అయినటువంటి శకుంతలను వివాహం చేసుకున్నాడు. ఆ చరిత్ర పవిత్రమైంది. ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షికి మేనక అనేటువంటి అప్సరస యందు శకుంతల అనేటువంటి పుత్రిక జన్మించింది. ఆమెను తల్లి తండ్రి ఇద్దరు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోగా కణ్వ మహర్షి పెంచాడు. కణ్వ మహర్షి దగ్గర చేరింది. ఆమె కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉండగా దుష్యంతుడు ఆమెను చూసి ఏకాంతంలో గాంధర్వ విధానంతో వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి తన పరివారాన్ని పంపి శకుంతలను తీసుకొని వెళతానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. నిన్నేం వదలను, నిన్ను తీసుకువెళతా, నా మనుషులను పంపిస్తా, నేను రాజ్యానికి వెళుతున్నా. ఒకప్పుడు రాజులంతా అడవిలో కొన్ని ఏండ్లుగా గడిపేవారు. రాజ్యం చక్కగా ఉండేది, అరాజకం కాలేదు, ఎప్పుడో కొంతమంది అయ్యేది. అట్లా దుష్యంతుడికి అట్లా అయింది. అట్లా వెళ్ళాడు. ఆ సమయంలో ఈ పిల్లని చూశాడు, పెళ్లి చేసుకున్నాడు, గాంధర్వ వివాహం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట మరిచిపోయాడు. రాజ్యానికి వెళుతూనే మరిచిపోయాడు. శాపగ్రస్తమైందో ఏమో అయింది వాడికి, మరిచిపోయాడు. శకుంతలకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి సర్వదమనుడు, భరతుడు అని 2 పేర్లు. సర్వదమనుడు అని ఒక పేరు, భరతుడు అనే పేరు. ఇద్దరి పేర్లు ఒకే వాడికి ఒకడికి. దుష్యంతుడు ఎంతకాలానికి శకుంతలను తీసుకువెళ్ళకోకుండా ఉండేసరికి కణ్వ మహర్షి పుత్రుడితో సహా శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపించాడు. శిష్యుడితో పంపించాడు. ఎందుకు, రాజు రాలేదు ఇంకా, నువ్వు వెళ్ళి తీసుకువెళ్ళు, రాజుకు చూపించు అని. కానీ దుష్యంతుడు ఈమె నా భార్య కాదని తిరస్కరించాడు. నాకు తెలీదు, ఈవిడ నేను చూడలేదు, నా భార్య కాదు. అప్పుడు అశరీరవాణి అంటామే, ఆకాశవాణి అంటామే, అది అశరీరవాణి ఉచ్చస్వరంతో, దుష్యంత, ఈమె నీ ధర్మపత్ని, ఈ భరతుడికి తండ్రివి నువ్వే, శకుంతలను అవమానించకు, నీ భార్యను పుత్రుణ్ణి స్వీకరించు అని మహాసభలో చెప్పేసింది. కొంచెం కథ జరుగుతుంది, ఆ కథను వదిలేశాం. అప్పుడు దుష్యంతుడు శకుంతల భరతులను సంతోషంగా స్వీకరించాడు అశరీరవాణి చెబుతూనే. ఆ తర్వాత భరతుడు
చాలా మహాత్ముడుగా రూపొందాడు. సామాన్యమైనటువంటి భరతుడు కాలేదు. అంటే భరతుడు రెండు పేర్లు వస్తాయి, ఈ భరతుడు వేరే, ఆ భరతుడు వేరే. జనమేజయ, ఇతని దగ్గర నుంచి మీ వంశానికి భరత వంశం అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఈ భరతుడికి చాలామంది భార్యలు ఉన్నారు, వారికి మగపిల్లలు పుట్టారు. కానీ ఏ ఒక్కడి లక్షణాలు తండ్రికి తగ్గట్టుగా లేవు. అందుకు ఆ మాతృమూర్తులే గ్రహించి ఆ పిల్లలను పసితనంలోనే చంపేశారు. ఎక్కడ గద్ది చూడండి. ఎందుకో తల్లిలాగా కానీ తండ్రిలాగా కానీ లేరు, ఒక విచిత్రమైన ప్రాణుల్లాగా ఉన్నారని చంపేశారు. దీనికి భరత చక్రవర్తి చాలా బాధపడుతూ ఉంటే, భార్య చంపేసింది, బాధపడుతూ ఉంటే దేవతలలో భరతుడికి సన్నిహిత మిత్రులైనటువంటి మరుద్గణ దేవతలు దేవగురు అయినటువంటి బృహస్పతిని ఒప్పించి ఆయన పుత్రుడైనటువంటి భరద్వాజ మహర్షిని భరతరాజ ఋషికి దత్తుపుత్రుడిగా ఇప్పించారు. ఈ భరద్వాజుడు తన పెంపుడు తండ్రి అయినటువంటి భరత చక్రవర్తి చేత కొన్ని ప్రత్యేక యజ్ఞాలు చేయించాడు. ఈ యజ్ఞాలకు మరుద్గణ దేవతలు కూడా చాలా సహాయం చేశారు. ఈ యజ్ఞాల ఫలితంగా భరత చక్రవర్తికి వితతుడు అనేటువంటి ఉత్తమ లక్షణ సంపన్నుడైనటువంటి పుత్రుడు జన్మించాడు. వితతము అంటే యజ్ఞము అని అర్థం. యజ్ఞం పేరే పెట్టేశారు, వితతుడు. ఈ వితతుడు జన్మించాక భరద్వాజుడు తన దత్తత తండ్రిని ఒప్పించి తను తపోవనాలకు వెళ్ళిపోయాడు. భరతుడు తర్వాత వితతుడు చక్రవర్తి అయ్యాడు. ఇతని వంశ పరంపర బాగా విస్తరించింది. ఇతనికి 12 తరాల తర్వాత భద్రాశ్వుడు అనే రాజర్షి జన్మించాడు. వీళ్ళందరికీ రాజఋషులు పుట్టేవాళ్ళు, లేక వీరులు పుట్టేవాళ్ళు, లేక దేవలోకానికి వెళ్ళి వచ్చేటువంటి శక్తివంతులు పుట్టేవాళ్ళు. ఈయన భార్య పేరు మేనక. ఈ దంపతులకు దివోదాసు అనే పుత్రుడు, అహల్య అనేటువంటి పుత్రిక జన్మించారు. ఈ అహల్య జగత్ప్రసిద్ధురాలైంది. ఈమె భర్త పేరు గౌతమ మహర్షి. వీరి పుత్రుడు శతానంద మహర్షి. ఈయన రామాయణంలో కూడా వస్తుంటాడు. ఈ మహాతల్లియే కారణాంతరాల వల్ల రాయిగా మారి రామపాద స్పర్శ వల్ల మళ్ళీ మానవ స్త్రీగా మారింది. ఈ కథ రామాయణంలో విన్నాం మనం. ఈమె పుత్రుడైనటువంటి శతానందుడి యొక్క పుత్రుడి పేరు సత్యద్రతి. నారాయణ నారాయణ, హరే కృష్ణ.